మేఘ సందేశం సీరియల్లో ఏం జరుగుతుందంటే, ఇంకా అపూర్వ వీళ్ళందరూ కూర్చొని ఉంటారు. ఇంకా అప్పుడే పంతులు గారు వచ్చి ఇలా అంటూ ఉంటారు, తాంబూలం తీసుకోవడానికి రండి అని చెప్పి. ఇంకా అపూర్వ అంటది, శారదతో పాటు ఎవరికి ఇవ్వాలండి తాంబూలం అనుకొని అంటే వెంటనే శారద ఇంకా కళ్ళల్లోంచి నీళ్ళు తిరుగుతాయి. ఇంకా గగన్ కూడా అలా ఉండిపోతాడు. ఇంకా అంటాడు, మా చెల్లి వాళ్ళు తీసుకుంటారండి అని చెప్పి. అప్పుడు వాళ్ళ నాన్న ఉండగా వాళ్ళ చెల్లి వాళ్ళు ఎలా తీసుకుంటారని చెప్పి అంటారు పంతులు గారు. అప్పుడు ఇలా అంటాడు, లేదు వీళ్ళే తీసుకుంటారు మా చెల్లి వాళ్ళ ఆయన అని చెప్పి. ఇంకా అప్పుడు సరే అని చెప్పి అన్న వెంటనే వాళ్ళిద్దరూ ఇలా ముందుకు వస్తారు. ఇంకా అప్పుడే పరిగెట్టుకుంటే చెర్రీ వచ్చి ఇలా అంటూ ఉంటాడు, ఆగండి నాన్న వస్తున్నారని చెప్పి. ఇంకా గగన్కి అప్పుడు గుర్తుకొస్తుంది, నీ కేపీ దగ్గరికి వెళ్ళి నేను నా భూమిని ఎంతగా ఇష్టపడుతున్నాను, తనకు నేను ఇప్పుడు దగ్గర అయిపోతున్నాను, మీ ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాను, ఇందు మీద నేను ఏడు కూడా పడకూడదు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో అక్కడికి రాకూడదు అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు కేపీకి. ఇంకా కేపీ బాధలో అక్కడ బయటకు వెళ్ళిపోయి బాధపడుతూ ఉంటాడు. ఇంకా అది గుర్తుకొచ్చి అలా ఉండిపోతాడు. ఇంక వెంటనే కేపీ నడుచుకుంటూ వస్తాడు. వచ్చి ఇంకా లోపలికి వచ్చినప్పటికి గగన్ ఇలా చూస్తూ ఉండిపోతాడు. కేపీ ఏంటి ఇతను వచ్చాడని చెప్పి. ఇంకా కేపీ ఇలా ముందుకు వచ్చి శారద దగ్గరికి వెళ్ళి నుంచుంటాడు. ఇంకా అక్కడేమన్నా చిత్ర తెగ కోపంతో ఊగిపోతూ ఉంటుంది, ఏంటి ఇలా చేస్తున్నావు తినని చెప్పి. ఇంకా వెంటనే అక్కడికి వెళ్ళిన వెంటనే ఇంకా పంతులు గారు రండి బాబు అన్న వెంటనే ఇంకా లేచి శారద కేపీ ఇద్దరు కలిపి తాంబూలం అందిస్తారు శరత్ చంద్రకి అపూర్వకి. వాళ్ళిద్దరు ఇంకా షాక్ అయిపోయి కేపీ వచ్చాడేంటా అని చెప్పి ఇంకేం చేసేది లేక ఇంకా తాంబూలం అందుకుంటారు శరత్ చంద్ర. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా షార్ట్స్ మీకు నచ్చినట్టయితే ఈ సీరియల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.